నాగర్ కర్నూలులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ను అరెస్ట్ చేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ సమీర్ ఆసుపత్రిని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు వెంటనే న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ సార్ ప్రతి సంవత్సరం అన్నిటికీ నేనే కాదు, నా పైన వేరే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఫీవర్ కోసం చూపిస్తున్నామని పోయినా. అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పిన. 7 ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. అయితే ఇక్కడ మా హాస్పిటల్లో చాలామందికి అయ్యారు అని చెప్పింది. ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారానా అంటే కాదు అని అన్నాడు. అయితే ఐవీఎఫ్ లేదా ఐయుఐ చేస్తారా అని అంటే కాదన్నాడు. ఐవీఎఫ్ ఐయుఐ అయితేనేమో చేస్తారు, వేరే వాళ్ళకి దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 monthsలో నేను మీకు కన్సీవ్ అయ్యేటట్టు చేశాను అంటే ఫ్రీగా చేసామన్నారు. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 monthsలో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మాయి? పేరు సమీర్. న్యూ లైఫ్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం రాగా న్యూ లైఫ్ హాస్పిటల్లో ఉన్న డాక్టరు ఆ విక్టిమ్ పట్ల మిస్బిహేవ్ చేసిననే ఫిర్యాదు ఆధారంగా ఈరోజు అంటే అమ్మాయి పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే కంప్లైంట్ ఆధారంగా అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేసిన డాక్టర్పై 354A Class 2 అండ్ 509 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేయడం చేసింది.